హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ వీడియోలో మనము ఆరోగ్యం కోసం లలిత సహస్రనామంలోని ఏ నామాన్ని సంపుటీకరణ చేయాలి, అదేవిధంగా నవగ్రహాల్లో ఏ గ్రహాలు మన నిత్య జీవితంలో ఏ రిలేషన్స్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి చూద్దాం. ముందుగా ఆరోగ్యం కోసం లలిత సహస్రనామంలోని ఏ నామాన్ని జపించాలి చూద్దాము. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఈ నామాన్ని సంపుటీకరణ చేయండి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. తదుపరి లలిత సహస్రనామంలో సెకండ్ లైన్ ఇలా సంపుటీకరణ చేయండి. ఈ పరిహారాన్ని ఉదయమే ఆచరించాలి. సూర్యకాంతి మీపై పడేలా కూర్చొని పారాయణ చేయండి. సాత్విక ఆహారం భుజించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మవారికి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. 41 రోజులు వరుసగా చేయండి. తప్పకుండా ఆరోగ్యం మీ సొంతం. ఇక నవగ్రహాల్లో ఏ గ్రహాలు ఏ రిలేషన్స్ మీద ప్రభావితం చూపిస్తాయి అని చెప్పేసి చూద్దామండి. ముందుగా నవగ్రహాల్లో సూర్యుడు తండ్రి అలాగే జ్యేష్ఠ సంతానం మీద ప్రభావం చూపిస్తారు. ఎవరికి జాతకంలో అయితే సూర్యబలం తక్కువగా ఉంటుందో వారికి తండ్రితో పడదు, అలాగే వాళ్ళ పెద్ద కొడుకుతో కూడా పడదు. అలాగే జాతకంలో చంద్రుడు సరిగ్గా లేదనుకోండి, తల్లితోని అత్తతోని మేనత్తతోని సరిగ్గా సఖ్యత ఉండదన్నమాట. అంటే ఎవరి జాతకంలో అయినా చంద్రబలం సరిగ్గా లేదనుకోండి, వాళ్ళకి తల్లితో సరిగ్గా ఉండదు, అలాగే అత్త మేనత్తలతో గొడవలు ఇలా అవుతాయన్నమాట. ఇక కుజుడు సరిగ్గా లేకపోతే జాతకంలో తోడబుట్టిన వారితోనే గొడవలు వస్తాయి. ముఖ్యంగా బ్రదర్స్, సోదరుడు, అందులో పెద్ద అన్నయ్య ఎవరైతే ఉంటారో వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు సరిగ్గా లేకపోతే అన్యోన్యత లోపాలు అనేవి వస్తాయి భార్యాభర్తల మధ్య. అదేవిధంగా స్త్రీలకు వైధవ్య సమస్యలు, అదేవిధంగా స్త్రీ పురుషులకు వివాహ సమస్యలు లాంటివి వస్తాయి. ఇక బుధుడు సరిగ్గా లేదనుకోండి జాతకంలో కనిష్ట సోదరునితోని ఎవరైతే చిన్న తమ్ముడు ఉంటారో, చిన్న తమ్ముడు చిన్న అన్న వాళ్ళతోని గొడవలు అనేవి వస్తాయి. అదేవిధంగా బుధుడు సరిగ్గా లేకపోతే స్నేహాలలో గొడవలు, అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వారితో సరిగ్గా బంధాలు మనకు ఉండవు. అదేవిధంగా బుధుడు సరిగ్గా లేకపోతే మేనమామతో కూడా సరైన బంధం ఉండదు. ఒకవేళ బుధుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉన్నట్లయితే జాతకంలో మేనమామ పోలికలు అచ్చుగుద్దినట్టు వస్తాయి అండి. ఇది నవగ్రహాల్లో ఏ గ్రహాలు ఏ రాశి రిలేషన్ మీద ప్రభావితం చూపిస్తాయని చెప్పేసి, మీ జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేకపోతే ఈ గ్రహాలకు సరైన పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఆ గ్రహాల నుండి దోషం అనేది తొలగిపోతుంది. ఇక మిగతా గ్రహాల గురించి అవి ఏ రిలేషన్స్ మీద ప్రభావం చూపిస్తాయో రేపటి వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.